శ్రీ దుర్గాయ నమః. నేను మీ ముందు 2 శ్లోకాలతో వచ్చానండి. అదేమిటంటే శుక్లాంబరం విష్ణుం అని చదువుతాం కదా, అదొకటి. దీంట్లో ఏంటంటే శుక్లాంబరం అని చదువుతాం కదా, అది అలా చదువుకూడదు, అది చాలా తప్పు. దాంట్లో చిన్న పాజ్ ఉంటుంది, ఆ పాజ్ అనేది ఇవ్వాలి. శుక్ల అంబర ధరం, ఈ 3 వేరువేరండి. శుక్ల అంటే తెల్లవి, అంబరం అంటే ఆకాశం, ధరం అంటే ధరించువాడు. సో శుక్ల అంబరధరం. ఓకే. ఇంకోటి అనేకదంతం భక్తానాం అని చదువుతాం కదా, అలా చదువుకోండి. అనేక వేరు, దమ్ తమ్ అని చదవాలి. అనేక అంటే అనేక సార్లు, పరిమార్లు. ఓకే. దమ్ అంటే ప్రసాదించు, తమ్ అంటే అతని అనేక వరాలు ఇచ్చేవాడు, అనేక వరాలు ప్రసాదించేవాడు తన భక్తునికి అని దాని అర్థం. ఇలా చదవాలండి. ఈ శ్లోకాలు ఇలా చదవాలనేసి తెలియని విషయం మనం నేర్చుకొని మన పిల్లలకి నేర్పిద్దాము. మన సనాతన